రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా 18వ తేదీ శుక్రవారం చిట్యాలలో జరిగే సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొననుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సంబరాలకు సంబంధించి సభ జరిగే ప్రాంతాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. మహిళా శక్తి సంబరాలను మహిళలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి, కిష్టయ్య, మధువంశీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఈ 18 నెలల కాలంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను 18వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అదే శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన సీతక్క గారు రేపు చిట్యాలకు వస్తున్నారు కనుక డాక్రా గ్రూప్కి సంబంధించినటువంటి మహిళలు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ సంబరాల్లో పాల్గొని ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయవలసిందిగా, ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు వివరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, అదేవిధంగా మన యొక్క కలెక్టర్ ఆఫీసులో, హాస్పిటళ్లలో, మరి యొక్క రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలలో మన యొక్క క్యాంటీన్లతో పాటు మీ సేవా సెంటర్లు ఇచ్చి మహిళల పేరు మీదనే, ఆడబిడ్డల పేరు మీదనే మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని డాక్రా మహిళలకే ఇవ్వాలని, బస్సులు కూడా నడిపించే శక్తిని కల్పించాలని, పెట్రోల్ బంకులు కూడా మా యొక్క డాక్రా సంఘాలకే ఇచ్చి మహిళల ద్వారానే పెట్రోల్ బంకులు కూడా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో భారతదేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను 1 కోటి మందిని కోటీశ్వర్లను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం, దీవెనలు ఉంచాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకు చిట్యాల ఏదైతే ప్రభుత్వ హై స్కూల్ గ్రౌండ్లో మీ యొక్క మైదానంలో మన యొక్క బహిరంగ సభ సంబరాలు ఉన్నాయి. ఈ సంబరాల్లో నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మన భూపాలపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చిట్యాలలో మినిస్టర్ మేడం, ఆనరబుల్ మినిస్టర్ సీతక్క మేడం వస్తున్నారు. సో మనం మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి బ్యాంక్ లింకేజెస్, వడ్డీ లేని రుణాలు అన్ని చెక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సిమిలర్గా ఇందిరా మహిళా శక్తి కింద మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఒక అంబ్రెలా లాగా ఒక స్కీమ్లో కింద మన జిల్లాలో ఆల్మోస్ట్ మనం చాలా వర్క్ చేసాం. లైక్ నెంబర్ 1 అమ్మాదర్శ్ పాఠశాల కింద అన్ని స్కూల్స్కి రెనోవేట్ చేసాం SHGs ద్వారా. సిమిలర్గా మనం ఆర్టీసీస్ బస్సెస్ కూడా శాంక్షన్ చేసాం. దెన్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ 5 క్యాంటీన్స్ మొత్తం జిల్లాలో మనం ఏర్పాటు చేసాం. ఒకటి కలెక్టరేట్లో చేసాం, ఇంకా మహాదేవ్పూర్లో, గన్పూర్లో. సో మనం 5 శాంక్షన్ చేసాం. సిమిలర్లీ ఈసారి లాస్ట్ సీజన్లో మనం ప్యాడీ సీజన్లో మనం మహిళా సంఘాలకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా మనం ఇచ్చాం. ఇంతకుముందు కూడా, కానీ ఈసారి మనం డబుల్ చేసాం లాస్ట్ సీజన్లో. నెక్స్ట్ సీజన్లో కూడా ఇంకా ఎక్కువ ఇస్తాం. సో ఇలాగే మన గవర్నమెంట్కి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో ద్వారా SHGస్కు మనం ఎక్కువ మోటివేట్ చేసి ఎక్కువ ఎంపవర్ చేయాలి. సో ఈ సంబరాలలో మనం ఇక్కడ ఏం చేసాం, మనం ఫస్ట్ మనం జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం జిల్లా సమాఖ్య బిల్డింగ్లో. సిమిలర్ తర్వాత మండల్ లెవెల్లో చేసాం, అండ్ తర్వాత విలేజ్ లెవెల్లో అందరు చేసాం. సో ఆ మీటింగ్ తర్వాత ఇప్పుడే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం రాష్ట్రంలో ఇది ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేస్తున్నాం. సో ఇది మన SHGs కు ఇది చాలా మంచి ఆపర్చునిటీ. బికాజ్ ఏమవుతుంది, వాళ్ళు కూడా ప్రతి మీటింగ్లో మనం ఏ మీటింగ్ పెడతాం, ప్రతి మీటింగ్లో అక్కడ కూడా లెర్నింగ్ అవుట్కమ్ ఏమేమి ఒక సక్సెస్ఫుల్
ఎస్ఐజీస్ చేసింది అందరికీ అది లెర్న్ చేస్తారు. సో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అండ్ మనం ఇక్కడ అందరు ఎస్ఐజీస్కు మనం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. సో రేపు ప్రోగ్రామ్కి మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం.